ఓడిపోయిన మీ లోకేష్ 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశారు తల్లి. నడుచుకుంటూ వస్తున్నా, మనం వేసిన సిమెంట్ వల్ల కనపడుతున్నాయి తల్లి. మా ఎలక్షన్ కమిషన్ మిత్రులు ఎక్కడ ఉన్నారు? వచ్చారు, ఎక్కడో ఉండుంటారు. పాప ఎలక్షన్ కమిషన్ మిత్రులు అంటున్నారు, ఇన్ని సిమెంట్ బల్లలు ఎక్కడ చూడలేదు, పెయింట్ వేసాకే మాకు సగం బడ్జెట్ అయిపోయింది రా బాబు అని. ఏమా తోపుడు బండ్లు ఇచ్చాం, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించాం, ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చాం తల్లి. అమ్మాయి ఎవరైనా కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు, కుట్టు మెషిన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ తల్లి. వదిలిపెట్టలేదు తల్లి. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేశాం తల్లి. ఇలా రసం చేశాం తల్లి. అమ్మా ఊర్లో చర్చికి నిధులు కావాలంటే మనం ఇచ్చాం తల్లి. కుటుంబం వాళ్ళకి మీరు 15 సంవత్సరాల అవకాశం ఇచ్చారు తల్లి. సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. దాని తర్వాత అదే కుటుంబానికి చెందిన మంగళగిరి రాజకీయాలు నడిచినాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా, వాళ్ళు చేశారా తల్లి? ఏనాడైనా సిమెంట్ వల్ల వేశారా? తోపుడు బండి అమ్మా సీసీ రోడ్లు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామంలో జరిగినాయంటే 2014 నుంచి 2019 మధ్యలోనే మన ఊర్లో రోడ్లు పడినాయి తల్లి. దాని తర్వాత కరకట కమలాసన్ గారు, అమ్మా కరకట కమలాసన్ ఎవరో తెలుసా? మన శాసనసభ్యుడు బ్రహ్మానంద గారు పోటీ పడతాడు. ఆయన ఏం నటన తల్లి, ఏం నటన తల్లి. ఏమ్మా మీరు ఎమ్మెల్యే గారు గెలిపించిందానికి పని చేసేదానికి, కానీ ఆయన చేసేదంతా ఈ నటన. గెలిట్లోనే రచ్చబండి పెట్టుకున్నాం. ప్రజల సమస్యలు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. అమ్మా మన గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉంది, నేను తీసుకుంటాను. అశుద్ధి చేస్తా, పైప్ లైన్ ద్వారా ఊరికి తీసుకొచ్చి ప్రతి గడపకి పైప్ లైన్ ద్వారా నీటి కుళాయి అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభకు హామీ ఇస్తున్నా. అది యుద్ధ ప్రాతిపదికగా చేసే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడు తల్లి. 2019 ఎప్పుడైతే మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కొంచెం కష్టమైన నియోజకవర్గం. మనకు బిల్లు వచ్చింది కదా, ఇప్పుడు బిల్ బాగా కాలింది అందరికీ. కొంతమంది తయారయ్యారు ఊర్లో కదా, రాష్ట్రంలో తమ్ముడు ఇక్కడ మీకు గుర్తుందా? ఆయన ఇప్పుడు మాయ మాటలు చెప్తున్నాడు. ఈ సభముఖం అడుగుతా ఆయన గురించి ఎందుకు నేనబ్బా? మన రిజర్వేషన్ కట్ చేస్తే పట్టించుకోలేదు ఆయన. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కాపు సోదరులకి అదనంగా నిధులు కేటాయించి కార్పొరేషన్ బలోపేతం చేస్తున్నారు. ఈ గ్రామంలో కాపు సోదరులు అడుగుతున్నా, ఒక్క లోన్ ఇచ్చారు? ఒక్క రూపాయి అందిందా మనకి? ఆనాడు బాబు గారు ఇచ్చిన నిధులే, ఇప్పుడు ఒక్క రూపాయి కేటాయించలా. కాపు కార్పొరేషన్ నరికేశాడు, రిజర్వేషన్ రద్దు చేశాడు. ఆనాడు బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా కాపు సోదరులకి రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కాపు సోదరుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఖర్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు తమ్ముడు? దొంగ కేసు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించాడు. ఆనాడు జడ్జి గారు జ్యుడిషియల్ రిమాండ్ విధించే సమయానికి నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు ఆయన ఫోన్ చేసి ఒకే ఒక మాట చెప్పారు, లోకేష్ ధైర్యంగా ఉండు, ముందరికెళ్ళు, నీకు ఒక అన్నగా నిలబడతాను నేనని. అందుకే ఆ రోజు నుంచి ముద్దుగా పవన్ అన్నా అని నేను పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తా మొదలుపెట్టాను. మా 53 రోజులు మా కుటుంబమే కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, రాష్ట్రం మొత్తం ఒక నరకం అనుభవించింది.